ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఆమేన్. అనుకూల సమయమందు ఆయన మన మొరను ఆలకించి మనకి ఉత్తరం ఇస్తాడు. అనుకూల సమయమందు ఆయన మన జీవితంలో క్రియలు జరిగిస్తాడు. అనుకూల సమయమందు ఆయన మన జీవితంలోనికి మేలులు దయచేస్తాడు. అనుకూల సమయమందు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఆ అనుకూల సమయము ఏంటి అనేది మనకి తెలియదు. అనుకూల సమయము ఏంటి అనేది మనకి తెలియదు. మన జీవితంలో కొన్నిసార్లు మనము దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థన చేసి అడిగినా కూడా అది మన జీవితంలో జరగనివి కొన్ని ఉంటాయి. ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించినా కూడా ఎన్నోసార్లు మొరపెట్టినా కూడా మన జీవితంలో జరగని కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే మనం అడుగుతున్నటువంటి ఆ క్రియ ఆ సందర్భంలో ఆ సమయంలో మన జీవితంలో అది జరిగినా కూడా మనకి దానివల్ల తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన ఉపయోగమే ఉంటుంది. కానీ దానివల్ల కలిగేటటువంటి ఉపయోగము శాశ్వతమైనదిగా ఉండదు. కానీ దేవుడిచ్చేది ఏదైనా కూడా అది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఇచ్చేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆయన అనుకూల సమయము కోసము, అంటే ఆ క్రియ లేదా నువ్వు అడుగుతున్నటువంటి కార్యము నీ జీవితంలో జరిగింది అంటే, నీ జీవితంలోనికి అది వచ్చింది అంటే దాని వలన నీకు, అట్లాగే నీవు తర్వాత జీవించబోతున్నటువంటి నీ జీవితానికి, అంటే నీ యొక్క భవిష్యత్తుకు కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానివల్ల నీ జీవితం మొత్తము మార్పు చెంది ఇదివరకు పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు నూతనమైన పరిస్థితులు, మంచి పరిస్థితులు నీకు జరుగుతాయి. అది మన జీవితంలో ఆ సమయంలో జరగటం వలన ఇవన్నీ జరగవు. కానీ దేవుడు ఎప్పుడైతే అనుకూల సమయము అని అనుకుంటున్నాడో ఆ అనుకూల సమయములో జరిగితేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. మనం అడుగుతున్నామని ఆయన మనకిష్టం వచ్చినప్పుడు ఇయ్యడు. ఆయన మన జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాలి అంటే అది మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకునే సందర్భంలోనే ఆయన మనకి దాన్ని దయచేస్తాడు. మనం అడుగుతున్నామని, మనం మొరపెడుతున్నామని, మనం ఏడుస్తున్నామని దేవుడు మనకి దాన్ని ఇవ్వడు. కానీ మనకి ఎప్పుడైతే దానివల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుందో, ఎప్పుడైతే దానివల్ల మన జీవితం మారుతుందో ఆ సమయంలో దేవుడు దయచేస్తాడు. అయితే మరి ఎప్పుడు ఇస్తాడు? ఆ అనుకూల సమయం ఏంటి? దేవుడు ఎప్పుడు మన జీవితంలోనికి దాన్ని ఇస్తాడు? అనుకూల సమయం ఏంటో మనకెవరికి తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. కానీ మనము చేయాల్సింది ఏంటంటే ఆ అనుకూల సమయము వరకు మనం ఓపికగా, సహనంగా కనిపెట్టుకొని ఉండాలి. ఆ అనుకూల సమయము మన జీవితంలోనికి వచ్చే సమయానికి మనము ఓపికగా, సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవదూతలు కోనేటి దగ్గరికి వచ్చి ఆ నీటిని కదిలిస్తారు. ఎప్పుడైతే ఆ నీటిని కదిలించారో ఆ నీరు కదిలిన తర్వాత ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలో దిగుతారో వారికి ఎలాంటి వ్యాధున్నా, ఎలాంటి రోగమున్నా కూడా వారు స్వస్థత పొందుకొని మంచి ఆరోగ్యంగా వాళ్ళు ఉంటారంట. అయితే ఆ మొదట దిగేవారు ఎవరు? అక్కడ చాలామంది గుంపుగా ఉంటారు. అందరూ కూడా ఎగబడతా ఉంటారు, నేను 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 అని. అందరూ అనుకుంటారు ఏమంటే ఆ నీరు, దేవదూతలు ఎప్పుడైతే నీటిని కదిలించాయో వెంటనే నేనే మొదటివాడిగా దిగాలని అందరూ అనుకుంటారు. కానీ ఎవరో ఒకరు మాత్రమే ఆ మొదటివాడిగా ఉండి తన యొక్క వ్యాధిని, తన యొక్క బాధను పోగొట్టుకుంటాడు. కానీ అందరి మనసుల్లో ఒకటే ఉంటుంది, అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, మొదటివాడిగా నేనే ఉండాలి అని. ఇక్కడ మనము బాగా గమనిస్తే కోనేటిలో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. దేవదూతలు ఆ నీటిని కదిలించడానికి ముందు మనం వెళ్ళి నీటిలో దిగితే మనకి ఎలాంటి స్వస్థత జరగదు. పోనీ
ఆ నీరు కదిలించిన తర్వాత రెండవ వాడిగాను మూడవ వాడిగాను మనము కోనేటిలో దిగినా కూడా మనకి ఎలాంటి స్వస్థత జరగదు. కానీ ఏం చేయాలా? మొదటి వాడిగా మాత్రమే మనము ఉండాలా. అంటే అప్పుడు మనము ఆ దేవదూతలు ఎప్పుడు వస్తారో, ఆ నీటిని ఎప్పుడు కదిలిస్తారో అని మనము చాలా ఓపికగా, సహనంతో, ఏకాగ్రతతో ఎదురు చూస్తూ ఉండాలి. మనము కొంచెమైనా దాని నుంచి తప్పిపోయినా, కొంచెమైనా ఆ ఆలోచన మనకి తప్పిపోయినా కూడా మనకంటే ముందుగా ఎవరో ఒకరు కోనేట్లకి దిగేస్తారు. మనము ఆ ఓపికగా అక్కడే కనిపెట్టుకొని ఉండాలి. మనకంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురు స్వస్థత పొంది వెళ్ళిపోయినా కూడా ఇంకా మనము దిగలేకపోతా ఉన్నామే, మొదటి వాడిగా మనం వెళ్ళలేకపోతున్నామే అని మనము నిరాశ చెందకుండా మనము అక్కడే ఓపికగా ఎదురు చూస్తూ ఆ దేవదూతలు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు నీళ్ళు కదిలిస్తారా అని మనం ఏకాగ్రతతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో కార్యము జరుగుతుంది. దేవుడు చేసే కార్యము కూడా అంతే. ఆయన మన జీవితంలో ఎప్పుడు కార్యము చేస్తాడా అని మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి, ఏకాగ్రతతో ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో కార్యము జరుగుతుంది. ఆయన మన జీవితంలో కార్యము జరిగించాలంటే మనము చాలా ఓపికగా ఆయన్ని కనిపెడుతూ ఉండాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో, నీ సమయాన్ని వృధాగా చేయకుండా దాన్ని సద్వినియోగము చేసుకో. ఎందుకంటే నీ జీవితంలో అనుకూల సమయము ఏంటి అనేది నీకు తెలియదు కాబట్టి ఆ అనుకూల సమయము నీ జీవితంలోకి వచ్చేసరికి నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా ఉండు. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. దినములు చెడ్డవి గనుక మీరు సమయముని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుము. ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి దినములు చెడ్డవి అంటే ఏంటంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని యందు భయము కానీ, దేవుని యందు భక్తి కానీ లేదు. వారంతా కూడా ఈ క్షణము సంతోషంగా ఉంటే చాలు, ఈరోజు సంతోషంగా ఉంటే చాలు అని ఆ పాపంలోనే బతుకుతూ ఉన్నారు. ఆ పాపాన్ని చేయడానికే ఇష్టపడుతున్నారు. కానీ నీతిగా నిజాయితీగా జీవిద్దాము, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిద్దామనే ఆలోచన ఎవరిలో లేదు. అందరూ కూడా మన యొక్క సంతోషాన్ని మనం ఎట్లా అయితే సంతోషంగా ఉంటామో అది జరిగించడానికి ఆశపడుతూ ఉన్నాము. కానీ అది దేవుని చిత్తమా, అది దేవునికి అనుకూలమైన పనేనా, దేవునికి ఇష్టమైన పనేనా అని మనము ఆలోచించట్లా. మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినములు చెడ్డవి. దేవుడు ఏమంటున్నాడు? ఈ దినములు చెడ్డవయ్యా, నేను నిన్ను ఆశీర్వదించే సమయానికి కానీ నీవు ఈ లోక మాలిన్యములో పడిపోవద్దు. అంటే ఏంటి? మనకి ఎప్పుడు అనుకూల సమయము అనేది మనకు తెలియదు కాబట్టి ఆ అనుకూల సమయము అనేది మన జీవితంలోకి వచ్చే సమయానికి, ఆ అనుకూల సమయం అనేది మన జీవితంలోకి వచ్చే సమయానికి మనము ఈ లోకంలో పడిపోకుండా, దినములు చెడ్డవి కనుక, మనము నివసిస్తూ ఉన్నటువంటి రోజులు చెడ్డవి కనుక ఈ లోక పోకడలో పడిపోకుండా, ఈ లోక మాలిన్యము మనకి అంటకుండా, ఈ లోక ఆశలలో మనము పడిపోకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. మన ఆత్మను బలపరుచుకుంటూ, మన ప్రవర్తనను మార్చుకుంటూ దేవునికి దగ్గరగా మనము జీవించాలి. ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా మనము జీవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మన ఆత్మను మనము బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మనము దగ్గరగా ఉంటున్నామో, అప్పుడు అనుకూల సమయం కానీ మన జీవితంలోకి వచ్చే సమయానికి మనము ఇట్లా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో, ఏదైతే మొరపెడతా ఉన్నామో ఆ అనుకూల సమయానికి మనం కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఆ దేవుని చిత్తానుసారంగా కానీ మనం జీవిస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఒకవేళ అనుకూల సమయం ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎన్నోసార్లు మనం అడిగిన దేవుడు చేయలేదు అనే ఒక నిరాశతో మనము ఈ లోకంలో పడిపోయి, ఈ లోక ఆలోచనలో పడిపోయి, ఈ లోక తలంపుల్లో పడిపోయి, ఈ లోక ఆశల్లో పడిపోయి మనము ఈ లోకానుసారంగా కానీ మనము జీవిస్తూ ఉంటే, ఒకవేళ దేవుడు అనుకూల సమయము అని అనుకునే సమయానికి, ఇదిగో ఎన్ని రోజులు బట్టి వీళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, ఎన్ని రోజులు బట్టి ఇతను అడుగుతూ ఉన్నాడు కదా, జరిగిద్దాము ఈ కార్యము ఇతని జీవితంలో చేద్దాము, ఇదిగో ఈ సందర్భంలో కానీ ఈ కార్యము జరిగిందంటే తన జీవితం చాలా బాగుపడుతుంది,
తన జీవితము చాలా మార్పు చెందుతుందని దేవుడికి అనిపించే సమయానికి నీవు కానీ లోకంలో పాపంలో పడిపోయి ఉంటే ఆయన మరి ఎట్లా జరిగిస్తాడు? ఆ అనుకూల సమయం ఏదో మనకి తెలియదు కాబట్టి అనుకూల సమయము మన జీవితంలోకి వచ్చే సమయానికి మనము జాగ్రత్తగా ఉండాలి. మన సమయాన్ని మనము పోనీయక, మన సమయాన్ని మనము చెడ్డ మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా, మన సమయాన్ని మనము పాపము కోసము వెచ్చించకుండా, మన సమయాన్ని మనము పాపములో గడపకుండా ఉండగలిగితే ఆ అనుకూల సమయము వచ్చే సమయానికి దేవుడు మనం అడిగింది మనకి ఇస్తాడు. ఆ అనుకూల సమయం ఏదో మనకు తెలియదు కాబట్టి ఆ అనుకూల సమయము మన జీవితంలోకి వచ్చేటప్పటికి మనము పాపములో ఉంటే దేవుడు ఆ కార్యాన్ని జరిగించటము కుదరదు. మనమే ఆలోచించాలి. మనము పాపంలో పడిపోయిండి దేవుడిని మనం అడిగితే ఆయన మనకి ఇవ్వగలుగుతాడా? ఆయన ఇష్టానుసారంగా మనము జీవించి ఆయన చిత్తానుసారంగా మనకు జీవిస్తే దానివల్ల మన ప్రవర్తన వల్ల ఆయన సంతోషంగా ఉంటే ఆయన కూడా మన జీవితంలో కార్యము చేయటానికి సంతోషిస్తాడు. అట్లా కాకుండా అనుకూల సమయం ఏదో మనకు తెలియదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం పాపంలో జీవిస్తూ ఉంటే ఆయన ఆ అనుకూల సమయము వచ్చింది అనే సమయానికి మనం పాపంలో ఉండటం ఆయన చూసి ఆయన సంతోషిస్తాడా అంటే ఆయన సంతోషించాడు. కాబట్టి దానిని బట్టి అయినా మన జీవితంలో కార్యము లేట్ అవుతుంది, మన జీవితంలో కార్యము జరగటము లేట్ అవుతుంది. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే ఆ అనుకూల సమయము ఏదో మనకి తెలియదు కాబట్టి మనము చాలా ఓపికగా, చాలా సహనముగా దేవుని కోసము ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యము చేస్తాడు. మనం ఏదైతే మొరపెడతా ఉన్నామో, ఏదైతే అడుగుతూ ఉన్నామో, దేనికోసమైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్.